విజయోస్తు విజయోస్తు శతవత్సరాంతం దిగ్విజయమంటుంది స్వర్ణ పతాకం క్షమయేవ జయతే సద్గుణోపేతం చంద్రన్న కీర్తికి శుభమస్తు నిత్యం. విజయోస్తు విజయోస్తు శతవత్సరాంతం దిగ్విజయమంటుంది స్వర్ణ పతాకం. ఎగిరింది ఎగిరింది మన పసుపు జెండా కష్టాల కన్నీళ్లు తెరిచేరకు. ప్రజల కోసం, వారి ప్రగతి కోసం, వారికి సేవ చేయడం కోసం బ్రహ్మదేవుడు వదిలిన బ్రహ్మాస్త్రం సార్ మీరు. సభకు నమస్కారం. వేదిక పైన వేదిక ముందున్న ఉపాధ్యాయులకి, ప్రధాన ఉపాధ్యాయుల వారికి మరియు నాతో వచ్చిన వారికి, నా మిత్రులు మోహన్ రావు, మణికంఠ, రాజశేఖర్, శ్రీకాంత్, శ్రీశ్రీ ఫౌండేషన్ సభ్యులందరికీ నా యొక్క నమస్కారాలు. నా ముందున్న విద్యార్థులని అందరికీ పేరు పేరున నా ఆశీస్సులు. నాకు ఒకటి గుర్తొస్తుంది, నేను అలాగే ఉండేవాడిని. నేను ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన, మనలాంటి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని నేను. మీరేదో అనుకుంటారా నా గురించి? చూసాపో నా చరిత్ర మీకు తెలుసా? చెప్పండి, ఎవరికైనా తెలుసా? ఇక్కడ మన తల్లిదండ్రులు వలసలు వెళ్ళిపోయి ఎక్కడో పనులు చేసుకొని పిల్లలందరినీ ఈ స్కూల్లో జాయిన్ చేసుకుని వచ్చిన వాళ్ళని మనందరం ఉన్నాం. నేను ఒక పేద కుటుంబం పెట్టి ఒక పురిపాకలో చదువుకుంటూ నీలాగే అలాగ కిందన కూర్చొని చదువుకుని వచ్చిన వ్యక్తిని నేను. ఈ కష్ట సుఖాలను అనుభవించి వచ్చిన వ్యక్తిని నేను. ఒక పేదవాడి కష్టం, ఒక వ్యవసాయ కూలీ కష్టం, ఒక మధ్య తరగతి కష్టం, ఒక రిక్షా కార్మికుడి కష్టం, ఒక కార్మికుడి కష్టాలన్నీ తెలిసి వచ్చిన వ్యక్తిని నేను. సార్ అన్నట్టు అంటారు పారిశ్రామికవేత్త అని. పారిశ్రామికవేత్తను కాను నేను. ఇప్పటికీ నేను ఒక మధ్య తరగతి కుటుంబానికి చెందిన వ్యక్తిని అందరికీ తెలియజేసుకుంటున్నా. ఎందుకంటారా, సరైన ప్రోత్సాహం లేక నా విద్య మధ్యలో ఆగిపోయింది. సరైన వైద్యం లేక నా కుటుంబాన్ని కొంతమంది సభ్యులను కోల్పోన్నా. నా తల్లిదండ్రులు కూడా రోజువారీ వ్యవసాయం చేసి, వ్యవసాయ కూలీ చేసి నన్ను పెంచి చదివించారు ఇంతవరకు. ఎందుకు ఇవన్నీ మీకు చెప్తున్నానంటే, నా కథ కూడా మీ దగ్గర ఉంటుంది ఇంతంతో. నిజమాలే చెప్పండి, ఉందా లేదా? మనము ఇప్పుడు మన గురువులు, ఇప్పుడు మా ఫ్రెండ్స్ శ్రీశ్రీ ఫౌండేషన్ వారు తెచ్చిన బుక్స్ చదివి నాలా కాదు, నాకన్నా, మా ఫ్రెండ్స్ కన్నా మీరు 10 మందికి ఆదర్శంగా నిలవాలని మనస్ఫూర్తిగా ఆ నీలమ్మని అమ్మతల్లికి కోరుకుంటున్నాను. ఎందుకంటారంటారు, అదే పేదవాడి కష్టం పెద్దంటోడు తెలియదు. తెలుస్తుందా చెప్పండి? పేదవాడి కష్టం పెద్దంటోడు తెలుస్తుందా? పేదవాడి కష్టం పేదవాడితో తెలుస్తుంది, ఎందుకంటే వాడు అనుభవిస్తున్నాడు కాబట్టి. ఒక రైతు కష్టం ఇంకెవరికైనా తెలుస్తుందా? తెలీదు. రైతుకే తెలుసు. సంవత్సరం మొత్తం కష్టపడి ఒక ఎకరా భూమి పండిస్తే ఆయనకి సంవత్సరం అంతా కష్టపడితే వచ్చేది 10,000 రూపాయలే. 10,000 రూపాయలతో పిల్లలను చదివిస్తారా? లేక కుటుంబాన్నే పోషణ చేస్తారా? ఆరోగ్యం ఏమైనా బాగులేకపోతే ఎవరి కోసమే పనిచేసే నిన్న మన కోసం మనం కష్టపడాలి. మనం నమ్ముకున్న తల్లిదండ్రుల కోసం మనం కష్టపడాలి. మిమ్మల్ని చదివి విద్యాబుద్ధులు నేర్పించిన గురువులు వాళ్ళ రుణం తీసుకుని వాళ్ళ పేరు పరిస్థితి పెరగాలంటే మీరు బాగా చదివి ప్రయోజకులయ్యి మళ్ళీ ఇదే స్కూల్ అయ్యాను, ఒక ఎస్ఐ అయ్యాను, వివిధ ర్యాంకుల్లోకి వచ్చి ఈ స్కూల్ డెవలప్మెంట్ కి మా మీలాగే ఉన్న చాలా మంది విద్యార్థులకి మీరు ఒక ఆదర్శంగా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వారికి ఎప్పుడున్న కార్పొరేట్ స్కూల్ ఉంటాయి, మనలాంటి వాళ్ళకి అదే ఉంటాయి. ఆ భూమాతను నమ్ముకుంటే మనందరి జీవితాలు బాగుంటే. లాస్ట్ గా చెప్పేది ఒకటే ఒక మాట,
గురువుని నమ్మండి, ఉపాధ్యాయుని నమ్మండి. ఏకైక ప్రపంచంలో స్వార్థం లేని వ్యక్తులు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మాత్రమే. ఉపాధ్యాయుడు తను ఏం చేస్తాడు చెప్పనా? ఉపాధ్యాయుడికి రాజకీయ నాయకుడికి తేడా చెప్పండి ఒకసారి, ఎవరైనా చెప్పగలరా? రాజకీయ నాయకుడు నేర్లిస్తాడు, కానీ నేడిచ్చి కింద మొక్కలు లెక్కంట చంపేస్తూనే ఉంటాడు. ఒక మొక్క లేచిందంటే దానికన్నా మొక్క కన్నా ఇంకా మొక్క పెద్ద లేచిపోద్దని లెక్కంట ఆయన ఇలా కొడుతూనే ఉంటాడు కిందకి లెక్కంట. కానీ ఉపాధ్యాయుడు అది కాదు. తన దగ్గర చదువుకున్న ప్రతి విద్యార్థి ఎంతమంది వేల మంది శిశువులు వాళ్ళందరూ మనస్ఫూర్తిగా బాగుండాలి, వాళ్ళు సరైన ఉన్నత పదవులు పొందాలి, సరైన ఐఏఎస్ ఐపీఎస్ ఎదగాలని స్వార్థం లేకుండా తన పిల్లలు కాకుండా తన పిల్లల్ని అనుకొని ఇక్కడున్న విద్యార్థులందరినీ తన పిల్లలు అనుకొని మనస్ఫూర్తిగా చెప్పే ఏకైక ఎవరంటే ఉపాధ్యాయుడు మాత్రమే. అందుకే గురువుని మనస్ఫూర్తిగా నమ్మండి. ఆయన నమ్మిన రోజే మనం ఏదైనా సాధించగలం. అందుకోసం నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, మీ గురువులు నమ్మండి, గురువు చెప్పిన ఆదేశాలు పాటించండి. గురువు ఎలా చెప్తే అది వింటే తప్పనిసరిగా మన భవిష్యత్తు అనేది తీర్చిదిద్దుతారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మీ అందరికి మరోసారి నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ మర్చిపోయిన నా మిత్రుడు విద్యా కమిటీ చైర్మన్ ఆయనకి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ మీకు నా ఆశీస్సులు తెలియజేసుకుంటూ మళ్ళీ మీకోసం నేను వచ్చాను. ఏదైనా కార్యక్రమం చేయాలని నాకు ఉంది. మరి నేను అది 24 నుంచి ఇప్పుడు ఈ 24 నుంచి మీకు అందుబాటులో ఉంటాను. ఎవరికి ఏ అవసరం వచ్చినా, పేద విద్యార్థులు ఎవరైనా ఉన్నా, ఎవరికి ఏ విధమైన అవసరం ఉన్నా సరే మీకు నేను సాయం చేస్తానని సభాముఖంగా హామీ ఇస్తూ, మేడం గారు ఎవరైనా పేద విద్యార్థులు ఉంటే నాకు చెప్పండి. తప్పనిసరిగా నేను ఒక పేద కుటుంబం తెచ్చా, మీ అందరికీ తెలిసిన వ్యక్తినే. నేను ఒక వ్యవసాయ కూలీ ఫ్యామిలీ తెచ్చిన, రోజువారీ కూలీ చేసిన కుటుంబం వచ్చాను. కాబట్టి మన అందరి కష్టసుఖాలు తెలిసిన వ్యక్తిని కాబట్టి మీకు ఎవరికి ఏ అవసరం వచ్చినా సరే మీకు అండదండగా ఉంటానని హామీ ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను.